అందరికీ నమస్కారం. మనందరికీ పంచదారతో పోలిస్తే బెల్లం మంచిదని తెలుసు. అట్లాగే మామూలు బెల్లంతో పోలిస్తే ఆర్గానిక్ బెల్లం మంచిదని తెలుసు. కంపేర్ చేసుకుంటే ఇట్లా కాఫీతో పోలిస్తే టీ మంచిది, అలాగే విస్కీతో పోలిస్తే బీరు మంచిది. అది కంపారిజన్. మరి ఆర్గానిక్ బెల్లం మంచిది కదా అని చాలామంది ఆర్గానిక్ బెల్లాన్ని కాస్త అన్నిట్లో బాగా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఎంత కాస్ట్ అయినా పెట్టి కొనుక్కుంటున్నారు. ఈ మధ్య అన్ని ఆర్గానిక్ అని అందరూ కొంచెం ఆ పేరు కనపడితే వినపడితే చాలేక ఆరోగ్యం పట్ల ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నట్టు భలే వెళ్ళి వాడుకుంటున్నారు. మరి ఆర్గానిక్ బెల్లం వాడొచ్చా లేదా? నేను ఒక యథార్థాన్ని ఈ ఆర్గానిక్ బెల్లం గురించి చెప్పబోతున్నాను. మామూలు బెల్లానికి ఆర్గానిక్ బెల్లానికి ఉన్న ఒక్క డిఫరెన్స్ ఏమిటంటే, ఆర్గానిక్ బెల్లంలో కలర్ వేయలేదు, ఫ్లేవర్స్ కలపలేదు, ప్రిజర్వేటివ్స్ కలపలేదు, కొన్ని రకాలుగా కెమికల్స్ ఉంటాయి ఆ బెల్లం తయారు చేసేటప్పుడు కలిపేవి. పర్టికులర్గా అలాంటివి ఏమీ కలపలేదు. ఏదో ఫాస్ఫరస్ అనేవి ఇట్లాంటివి అంటుంటారు, సల్ఫర్ అని, ఇట్లాంటివి ఏమీ కలపలేదన్నమాట అందులో. కాబట్టి ఆర్గానిక్ బెల్లంలో ఇవి లేవు, మార్కెట్లో దొరికే తెల్ల బెల్లంలో ఇవన్నీ ఉంటాయి. ఇది మాత్రమే డిఫరెన్స్. ఇవి లేవు కాబట్టి ఈ బెల్లం మంచిది అని మీరు అందరూ అనుకుంటున్నారు. కరెక్టే, ఈ కెమికల్స్ లేనంత వరకు మంచిదే. కానీ అసలు నేను బెల్లమే చెడు అంటాను, ఆర్గానిక్ బెల్లం కూడా చెడే. కానీ ఈ విషయం మీకు ఎవరు ఎట్లాంటి చెప్పరు సహజంగా. నేను చెప్పేసరికి ఏదో అబ్బా ఈయనేంటి ఇది కూడా చెడు అంటున్నాడు, ఇంకేం దీన్ని బ్రతకాలని మైండ్లోకి వచ్చేసింది మీకు. ఇక యథార్థాన్ని ఒకసారి ఆలోచించండి. అసలు బెల్లం తయారవ్వాలంటే ఎన్ని గంటలు మరిగించాలండి? సుమారుగా బెల్లం తయారు చేసే మూకుళ్ళు ఉంటాయండి, పెద్దగా ఒక 10 అడుగులు 12 అడుగులు అంతంత వెడల్పు ఉంటాయి. అంటే రౌండ్గా అంత ఎటు చూసినా 12 అడుగులు అంత పెద్దగా ఉండే మూకుడికి అడుగున గోతులు తీసి పుల్లలు పెడతారనమాట. అట్లు చెరుకు రసం మిషన్తో తీసి అందులో పోసేసి ఆ మూకుడు నిండా మరిగిస్తూ ఉంటారు. ఇట్లా సుమారు ఆ ఉన్న హీటుని బట్టి 5-6 గంటలు చెరుకు రసాన్ని మరిగించాలి. అప్పుడు కానీ బెల్లం కింద గెడ్డగట్టదు, అది దగ్గరకు రాదు. అంటే ఈ మరిగించే ప్రక్రియ దోషమా, ఇందులో వేసిన కలరు, ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్లు, అందులో కలిపిన కెమికల్ దోషమా? ఈ కెమికల్స్ వల్ల వచ్చే దోషము 4% 2% కూడా ఉండదండి. అసలు బెల్లం చెరుకు రసాన్ని 6 గంటలు మరిగించినప్పుడల్లా వచ్చిన అందులో ఫార్మ్ అయ్యే కెమికల్ నేచర్, ఆ ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ అనేది అంత ఎక్కువ ఉంటుందన్నమాట. అది అంత దోషమైతే దాన్ని వదిలేసి అందరూ ఆర్గానిక్ బెల్లం ఎంత మంచిదో, చంటి పిల్లలకు కూడా ఆర్గానిక్ బెల్లమే మేము వాడుతున్నామండి అంటారు కొంతమంది. పాపం దానికంటే మీరు చేసేది మంచి పనే. ఆ కెమికల్స్ 4 తగ్గినాయి. ఈ బెల్లం రూపంలో కెమికల్స్ తగ్గించారు, మరి మిగతా రూపంలో వెళ్ళట్లేదా మీకు? ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వాడి అక్కడ ఐస్ క్రీమ్ వాడతారు, మళ్ళీ వెళ్ళి చాక్లెట్ వాడతారు. మరి అందులో వెళ్ళిన ఏంటి? అవి మానరు. ఇక మరి చేసింది ఏంటి చెప్పండి? ఇక కూల్ డ్రింక్, మీ పిల్లలు కూల్ డ్రింక్ తాగట్లేదా? ఆర్గానిక్ బెల్లం వాడేవాళ్ళు ఎవ్వరు ఇక బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీములు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వాడట్లేదా? నూడిల్స్ తింటలేదా? మరి అందులో ఏం కలపలేదు అసలు మరి కెమికల్స్. మరి ఇలాంటివన్నిట్లో మీరు లోపలికి పంపించి ఒక బెల్లంలో ఇంత కెమికల్ తగ్గించినంత మాత్రాన మీకు డ్యామేజ్ ఎక్కడ ఆగుతుంది? అసలు బెల్లములో నష్టం, పంచదారలో నష్టం అంత హై హీట్కి అన్ని గంటలు గురైనప్పుడు వచ్చిన డ్యామేజ్ ఎక్కువ అండి. అందుకని మీరు బెల్లాన్ని తినండి. మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకపోతే, ఇమ్యూనిటీ డౌన్ అయిపోతే నన్ను అడగండి. దంతాల సమస్యలు, మీరు ఆర్గానిక్ బెల్లమే తినండి. పళ్ళ తీపులు రాకపోతే అడగండి, బెల్లం తిని. ఏ బెల్లమైనా మీరు టెస్ట్ చేసుకోండి. అందుకని చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ గ్రోత్ కానీ, పళ్ళు పుచ్చటానికి కానీ బెల్లం కూడా కారణం. అది చేత పూర్వం రోజుల్లో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కూడా అందరూ తెల్లగా బెల్లం ఇచ్చేవాళ్ళు కాదండట, ఊరికే మరిగిచ్చేసి గడ్డగట్టాక పల్లెటూళ్ళు ఇచ్చేసేవాళ్ళండి. కానీ ఆ బెల్లం కూడా నేను తిన్నానండి పూర్వం రోజుల్లో. చిల్లర తిండ్లు దొరక్క మాకు చిన్నప్పుడు రోజుల్లో
మరి అట్లాంటప్పుడు బిస్కట్లు చాక్లెట్లు లేవు ఆ రోజుల్లో మాకు. కాబట్టి బెల్లమే పాకం అండి. జీడి అంటే ఏంటండి, జీడీలు అమ్మేవారండి, దానికి నువ్వులు అద్దితే జీడి, ఇదే బెల్లం. ఇంకొంచెం పాకం బట్టి దాన్ని అట్లా పోసేస్తే బెల్లాన్ని జీడీలు తినేవాళ్ళం మేము. 5 పైసలకి 2 జీడీలు 3 జీడీలు ఇచ్చేవాళ్ళండి ఆ రోజుల్లో. లేకపోతే ఇంట్లో బెల్లం గెడ్డలు ఉంటే అమ్మవాళ్ళు చూడకుండా అంత ముక్క పట్టుకెళ్ళి ఒట్టి బెల్లం తినేసేవాళ్ళం అండి. నాకు 4 పళ్ళు పుచ్చాయండి. నాకు 10th క్లాసు ఇంటర్మీడియట్ వయసుకే 4 పళ్ళు పుచ్చిపోయి ఉన్నాయండి. 2 పీకిచ్చా నేను, ఇంకా ఒక పన్ను పుచ్చి ఉంది ఇంకా నాకు లోపల ఇప్పటికి, అది పీకిచ్చలా. అప్పటి నుంచి అట్టగా మెయింటైన్ చేస్తున్నా దాంతో. చూడండి, కేవలం నేను తిన్నది బెల్లమే, ఆర్గానిక్ బెల్లమే. మళ్ళా ఆ రోజుల్లో పల్లెటూళ్ళు అదే దొరికేదండి మాకు. అట్లా పక్క ఊళ్ళోనే గానుగాడిచ్చి చెరుకు రసం అట్లా మరిగిచ్చి ఇచ్చేసేవాళ్ళు అనమాట. బెల్లం గడ్డగడితే నల్లగా ఉండేదండి బెల్లం, దాన్ని తిన్నందుకే ఊడాయి. అంటే నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు కూడా కొన్ని సంవత్సరాలు అట్లా బెల్లం వాడేసరికి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిల్స్, ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. అంత మరిగిచ్చింది. దాంట్లో 10 గ్లాసులు చెరుకు రసం మరిగిస్తే 1 గ్లాసుడు బెల్లం కింద గడ్డగడుతుంది అనమాట. అది 100 గ్రాముల చెరుకు రసం ఈజ్ ఈక్వల్ 39 క్యాలరీస్. 100 గ్రాముల బెల్లం ఈజ్ ఈక్వల్ దగ్గర 390 క్యాలరీస్ అప్రాక్సిమేట్లీ. చూడండి, 10 టైమ్స్ కాన్సన్ట్రేషన్ బెల్లం. అంటే అంత చెరుకు రసాన్ని మరిగిస్తే అంత గడ్డగట్టింది. మరి ఏమైనాయి, మిగతావన్నీ ఎగిరిపోయినాయి, అందులో తీపంతా కేకులా ఫామ్ అయింది. అది అంచేత ఆ మరిగించే ప్రక్రియ, గంటసేపు వంటలు వండుకుంటేనే పోషకాలు పోతాయి అంటున్నాం, అందులో కెమికల్ చేంజెస్ వస్తాయి అంటున్నాం కదా. మరి 6 గంటలు వండితే ఏం మిగులుతాయండి అందులో చెప్పండి. హాని కలిగించేది మిగులుతాయి తప్ప లాభాన్ని ఉండే ఏముండవు. అందుకే నాకు తీపి కావాలంటే మనం వాడుకుంటున్నాం. కానీ ఆ బెల్లంతో పోలిస్తే, తెల్ల బెల్లంతో పోలిస్తే నల్ల బెల్లం, ఆర్గానిక్ బెల్లం మంచిది. ఇంకాసేపు ఉన్నాక తాటి బెల్లం మంచిదే అని అడుగుతారు మీరు. ఏ బెల్లమైనా ఒకటే, ఏ రాయి అయినా ఒకటే కొట్టుకోవటానికి. దాన్ని అట్లా మరిగిస్తే గడ్డగట్టింది అంతే. అందుకని ఈ బెల్లం బదులుగా నేను అనేది మీకు దంతానికి, చిగుళ్ళకి, త్రోట్కి, ఇమ్యూనిటీకి ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదంటే ఖర్జూరం, ముద్ద ఖర్జూరం వాడండి స్వీట్లకి, లైఫ్లో సమస్య రాదు. ఎండు ఖర్జూరాలు వాడండి, ఎండు ఖర్జూరం పొడి చేసి వాడండి. అవకాశం ఉంటే తేనె వాడుకోండి. ఇన్ని రకాలుగా తీపులు, ఇవి న్యాచురల్, అసలు ఏమి ఇబ్బంది రాదు, ఎప్పటికీ సేఫ్ అనమాట. వీటితన్నిటితో మీరు తయారు చేసుకోవచ్చు. అంచేత ఇట్లాంటి మార్పులతో ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవచ్చు. ఆర్గానిక్ అనేది మంచిది. కెమికల్స్, కలర్లో ఫ్లేవర్ వేయకుండా ఏది తయారు చేసినా పండించినా మంచిదే, దాన్ని తప్పంటలేదు. కానీ అసలు నష్టం మరిగించటంలో ఉందని మీరు ఆలోచించట్లేదని నేను మిమ్మల్ని కాస్త ఆలోచించి అలాంటి ఆర్గానిక్ బెల్లాలు కూడా వాడకం తగ్గించి ఏదైనా పండగలప్పుడు వాడుకోండి, పెళ్ళిళ్ళప్పుడు వాడుకోండి, దోషం కాదు. రెగ్యులర్గా మంచిదని వాడొద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.